వెంకటరెడ్డి గారు, కూటమి దేని తప్పు ఉందని చెప్పి దీన్ని పెద్ద ఎత్తున రాద్ధాంతం చేస్తున్నారు. ముందుగా మా మిత్రులు పాపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిరంతరం పోరాడేటటువంటి యోధుడు, పోరాటాల వీరుడు, ఎప్పుడూ చంద్రబాబు నాయుడు గారి కోసం అండగా ఉండేటటువంటి ధీరుడైనటువంటి బాలకోటయ్య గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆయన పాట చెప్పాడు మధ్యలో పొరపాటున, మేము ఉద్యమకారులండి. ఉద్యమకారులు అంటే మేము ప్రతిపక్షం తరపున పోరాడేటటువంటి ఉద్యమకారుడిని నేను అన్నాడు. అంటే పాపం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతిపక్షంలో ఉన్నాడని ఇంకా ఆ ధ్యాసలో ఉన్నాడేమో పాపం ఆయనకి తెలియక ఆయన చాలా విషయాలు చెప్పాడు. ఏమనంటే ఏదో మా నాయకులు మాట్లాడినటువంటి భాష గురించి మాట్లాడాడు. పాపం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి చెప్పులు చూపించి పేకలు బిస్కే భాష సమ్మగా ఉందేమో పాపం ఆయనకి. అయ్యన్న పాత్రుడు గారు మహిళా హోంమంత్రిని సంక డాష్ అనే భాష ఆయనకు సమ్మగా ఉన్నట్టుంది. అది పాపం ఆయనకు బాగా వినసొంపుగా ఉంది ఈ వయసులో. మరి ఆ భాష మంచిది కాదు అని చెప్పట్లే ఆయన. బండారు సత్యనారాయణ మూర్తి మాట్లాడింది కానీ, పట్టాభి అని మాట్లాడేటటువంటి బోషిడికి అని మాట్లాడింది కానీ, ఆయనకేమో బాగా ఈ చెవులకి బాగా వినసొంపుగా ఉంటే మరి మనం ఏం చేస్తాం? అట్లాంటి భాష మేమైతే మాట్లాడలేం కదా. రెండు, ప్రతిపక్ష హోదా అడుక్కుంటున్నాం అన్నారు. అడుక్కోట్లా, అడిగాం. ఇవ్వకపోతే మానేయండి, వచ్చిన నష్టమేం లేదు కదా. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీలో 175 స్థానాలకు గాను 4 పార్టీలకు ప్రాతినిధ్యం ఉన్నారు. 4లో 3 ఒకవైపు ఉన్నారు. వాళ్ళు తానా తందానా తందానా తానా ఎన్ని 164 మంది ఒకటే తానా తందానా, మిగిలిన వాళ్ళు ఉంది 11 మంది. అందుకని ప్రతిపక్ష హోదా 40% ఓట్లు ఉన్నాయి కాబట్టి అడిగాం. సో ఉన్నది ఒకటే పార్టీ కాబట్టి అపోజిషన్గా. సో లేదు విడిపోయి వాళ్ళు జనసేనలను తీసుకోమని ప్రతిపక్ష హోదా ఎవడు కాదన్నాడు. బాలకోటయ్య గారు సలహాలు ఇస్తే పాపం ఆయన సలహాలు బాగా ఇస్తారు కాబట్టి. అమరావతి రైతుల గురించి నేనేదో కించిపరిచేటట్టు మాట్లాడానంట. అవును, అమరావతి రైతులు ఆధార్ కార్డు అడిగితే పారిపోయారు అన్నా, అంతే. మళ్ళీ చెప్తున్నా, రైతులైతే ఎందుకు పారిపోతారు? ఆధార్ కార్డు చూపించి ఆ తుని దగ్గర ఆ తణుగు దగ్గర వెనక్కి ఎందుకు వచ్చారు? సో ఆడ జరుగుతున్న ఉద్యమం ఏందో ఆ గోల ఏందో అన్నీ తెలుసులే. కానీ అధికారులు రాగానే అవన్నీ మర్చిపోయామని అనుకుంటే అవన్నీ పిచ్చితనమే అయింది. ఆయన కొద్ది లెక్కలు చెప్పాడు పాపం. ఈ బకాయిలన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టెళ్ళింది, ఈ బకాయిలన్నింటినీ ఎవరు తీరుస్తారు అని. అంటే నాణ్యానికి బొమ్మ బొరుసు రెండు ఉంటాయి అనేది మర్చిపోయి మనం ఏదంటే అది బొమ్మ అంటే బొమ్మే, బొరుసు అంటే బొరుసే అనేటటువంటిది అది ఆ ఛానల్లో. ఎందుకంటే కొన్ని ఛానల్స్ ఉంటాయి తెలుగుదేశం పార్టీకి బాగా ఉదయ్, అక్కడ వైసీపీ వాళ్ళు ఎవరు రారు కాబట్టి ఆడ యాంకరు తానా అనగానే ఇక్కడ ఉన్న అనలిస్టులతో సహా ప్యానల్ అందరూ తందానా అంటారు. ఎందుకంటే వాళ్ళ లెక్కలు ఆయన 100 కోట్లు అంటే లేదండి, వైసీపీ 150 కోట్లు పెట్టింది, ఇంకొక ఆయన 200 కోట్లు పెట్టింది అని చెప్పి బకాయిలకు సంబంధించి చెబుతారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు దిగిపోయినాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే బడ్జెట్లో ఉన్నాయో కేవలం 100 కోట్ల రూపాయలు, కేవలం 100 కోట్లు. మే 30, 2019 మేము ప్రమాణ స్వీకారం చేసాం. జూన్ 1వ తారీఖు శాలరీలు ఇవ్వాలి, పెన్షన్లు ఇవ్వాలి, 2250 పెంచినాయి. ఎక్కడి నుంచి తీసుకొచ్చి డబ్బులు ఇవ్వాలి? కానీ మేము దిగిపోయే సమయానికి 8,000 కోట్లు, 8,300 కోట్ల రూపాయలు అకౌంట్లో పెట్టి వెళ్ళాం. సో మీరు అన్న బకాయిలకు సంబంధించి ఎప్పుడైనా ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికల కోడ్ ఉంటుంది సార్. ఎన్నికల కోడ్ 2 నెలలు 3 నెలల ముందు వస్తుంది. అంటే మీకు మార్చిలోనే ఎన్నికల కోడ్ వస్తుంది. మార్చి, ఏప్రిల్, మే, జూన్ దాకా దాదాపుగా 4 నెలలు బకాయిలు ఉంటాయి. అధికారంలోకి వచ్చినటువంటి గవర్నమెంట్కి 1 నెల 2 నెలలు మళ్ళీ ఆ బకాయిలకు సంబంధించి అంటే దాదాపు ఒక 5-6 నెలలు పెండింగ్ ఉంటాయి. ఇది మినిమం తెలుసుకోవాల్సినటువంటి అంశం. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూడా ధాన్యం సేకరణ బకాయిలు 960 కోట్లు పెట్టి వెళ్తే మేము తీర్చాం. విత్తనాల సబ్సిడీ బకాయిలు 384 కోట్లు మేము తీర్చాం విత్ ఇన్ 1 ఇయర్లో. నోట్ దిస్ పాయింట్. ఎంఎస్ఎంఈలకు పెట్టిన బకాయిలు 963 కోట్లు తీర్చాం. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 1880 కోట్లు తీర్చాం. ఆరోగ్యశ్రీ బకాయిలు 680 కోట్లు, రైతుల విద్యుత్ సబ్సిడీ బకాయిలు 8,655 కోట్లు, అగ్రిగోల్డ్ 224 కోట్లు, రైతుల 0 వడ్డీ 1150 కోట్లు, అట్లా అది 15,000 కోట్లు ఉన్నాయి. అవి కాకుండా కాంట్రాక్టుల బకాయిలు దాదాపు 45,000 కోట్లు ఉన్నాయి. ఇవన్నీ ఒక నిమిషం సార్, ఇవన్నీ తీర్చింది మేము. ఇప్పుడు మేము పెట్టామన్నారు కదా, మా హయాంలో మార్చి నుంచి ఎన్నికల కోడ్, మీరే ఎన్నికల కోడ్ అప్పుడు ఏం రిలీజ్ చేయొద్దని చెప్పి కోర్టులకు వెళ్ళారు. సో మార్చి, ఏప్రిల్, మే, జూన్ మీరు అధికారంలోకి వచ్చారు. సో అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఉంటాయి బకాయిలు. సో మరి అవన్నీ మీరు తీర్చాల్సిందే కదా. అప్పుడు మా 3-4 నెలలు పెండింగ్ ఉన్నాయి, తీర్చాలి. ఇది మినిమం. 2, 14 లక్షల కోట్ల అప్పు, మళ్ళీ ఇదే కబుర్లు. అంటే మనం జనజీవన స్రవంతిలో ఉండమా? మిగిలిన చాలా చూడమా సార్? ఎల్లో మీడియా స్రవంతిలో ఉంటామా? 14 లక్షల కోట్లు. ఒక నిమిషం దయచేసి వినండి, దయచేసి 14 లక్షల కోట్లు, 14 లక్షల కోట్లు, 14 లక్షల కోట్లు ఏ రాష్ట్రంలో అప్పు ఉంది? అప్పు చేశారా? 6.5 లక్షల కోట్లు అని చెప్పి బడ్జెట్ లో పెట్టినప్పుడు కళ్ళు పెట్టుకోకపోతే కళ్ళజోడు మీకు ఉంది కదా, పెట్టుకునే అది పెట్టుకునేనా చూడాలి.
6.5 కోట్ల బడ్జెట్ లో పెట్టి వీళ్ళు ఆదాయం మిగిలించేదాకా 10 లక్షల కోట్లు అని చెప్పి ఒక్క నిమిషం సార్ వినండి ఒకరోజు 9 లక్షల కోట్లు చెప్పబోయా నీ 6 లక్షల కోట్లు చెప్పు మీ ఇష్టం ఉన్న నోటికి ఎంత వస్తే అంత ఎందుకు ఒక 100 లక్షల కోట్లు అని చెప్పండి బాగా 6 లక్షల కోట్లు ఎందుకు చేశావు చెప్పు పోనీ వినండి కంగారు ఎందుకు రైట్ ఓకే కాదు ఏంటి శ్రవంతిలో ఛానల్ అప్పుల మీద ఆయన కిడ్నాపుల గురించి కత్తి పెట్టండి పిస్టల్ పెట్టి కాల్చేయండి అంటున్నాడు. ఏం మనిషి అండి నాకు అర్థం కాదా? అట్టండాలు పట్టుకొచ్చారండి, చంపేయండి, నరికేయండి, వైఎస్ఆర్సీపీ వాళ్ళు కాల్చేయండి అంటున్నాడు. డిబేట్ లో కూర్చొని చంపారు కదా వెంకటరెడ్డి గారు, మీరు చంపలేదా? చంపితే దాడి చేస్తే నువ్వు వేడనుకుంటావు. నీ వయసులో ఎప్పుడో పారిపోయాడు. నువ్వు ఇన్ని బూతులు తిట్టినా నేను జగన్మోహన్ రెడ్డి గారు నిన్నన్నా ప్రజాస్వామ్యంలో నీకు స్వేచ్ఛ ఇచ్చి తిట్టుకోరా ఆయన అని చెప్పి వదిలిపడేసాం కాబట్టి ఇప్పుడు కూడా వచ్చి తిడుతున్నాం. మేము ప్రజాస్వామ్యంగా వదిలేసాం కాబట్టి ఇప్పుడు కూడా కండవా వేసుకొని ఏది అమరావతి కండవా వేసుకొని ఈ తెలుగుదేశం ఎల్లో భజన చేస్తున్నాం. ఎందుకు వదిలేసాం కాబట్టి. ఒక్క నిమిషం మీరు అందరూ నేనే సమాధానం చెప్పాలన్నా. ఉండాలి ఇందాక చాలా టైం ఉంది ఒక్క నిమిషం ఇస్తారండి. అరగంట పైన ఉంది.